నమస్తే వ్యూయర్స్, నేను సహస్ర. వెల్కమ్ టు మైక్ టీవీ. సో ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ టైం అసెంబ్లీకి వెళ్ళారు, మీ ఫీలింగ్ ఎలా ఉంది? బాగుందమ్మా. నేను 25-30 సంవత్సరాల నుంచి ఎప్పుడు శాసనసభలో అడుగుపెట్టి గౌరవ స్పీకర్ గారిని అధ్యక్ష అని సంబోధిస్తాను అని చాలా కుతూహలంతో గ్రౌండ్లో పనిచేసిన నా ఆదిలాబాద్ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశం, ఆశీర్వాదం, అదేవిధంగా నా పార్టీ ఇచ్చినటువంటి అవకాశం వల్ల శాసనసభలో మొట్టమొదటిసారి అడుగుపెట్టడం జరిగింది. శాసనసభలో అడుగుపెట్టినప్పుడు మాకు గొప్ప అనుభూతిని కలిగింది. నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు, జిల్లాలో ఉన్నటువంటి సమస్యలు, ఈ రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నీ కూడా శాసనసభలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ప్రజలకు న్యాయం చేసే విధంగా నా పూర్తి ప్రయత్నాలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈసారి యాక్చువల్ గా 8 మంది ఎమ్మెల్యేలు ఆల్మోస్ట్ 6 మంది కూడా కొత్త వాళ్ళే. సో మరి కొత్త వాళ్ళతోని బీజేపీ పార్టీ ఏ విధంగా ముందుకెళ్ళబోతుంది? శాసనసభలో మొదలు అడుగుపెట్టినటువంటి ప్రతి వ్యక్తి కొత్త వాళ్ళే ఉంటారు. మొదటిసారి బయట 4 సార్లు గెలిచి 5వసారి శాసనసభకు అడుగుపెట్టేటువంటి అవకాశం ఉండదు. ఎవరు కూడా కొంత ఏదైనా ఇబ్బందికి చిన్న చిన్న విషయాలు ఏదైనా ఇబ్బందులు కావచ్చు. దానికి అనుభవం ఉన్నటువంటి మాజీ శాసనసభ్యులు ఉన్నారు. అదేవిధంగా మా పార్టీలో ఉన్నటువంటి రాజాసింగ్ గారు కూడా 3వసారి, అదేవిధంగా నిర్మల్ శాసనసభ్యులు మహేష్ రెడ్డి గారు 2వసారి. మేము శాసనసభకు కొత్తగా అయినప్పటికీ స్థానిక సంస్థలలో ప్రతినిధులుగా పనిచేసినాం కాబట్టి ఆ అనుభవాన్ని కొంత దృష్టిలో పెట్టుకొని ఆ అనుభవాన్ని కూడా కొంత జోడించి రేపు శాసనసభలో మేము పనిచేసే ప్రయత్నం చేస్తాం. అయితే ఇప్పుడు శాసనసభ పక్ష నేతగా రాజాసింగ్ పేరు రావడం, లేదంటే వెంకటరామరెడ్డి పేరు రావడం, అలాగే అలేటి మహేశ్వర్ రెడ్డి పేరు రావడం జరుగుతుంది. సో ముగ్గురిట్లో ఎవరు రాబోతున్నారు, లేకపోతే వీళ్ళు కాకుండా మీ 8 మందిలో ఎవరు ఉండబోతున్నారు? శాసనసభ ఎల్పీ లీడర్గా ఎవరు నిర్ణయం జరగాలనేది పార్టీ నిర్ణయం. పార్టీ గొప్పగా ఆలోచిస్తుంది, పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. భారతీయ జనతా పార్టీలో వ్యక్తులు ఎవరు నిర్దేశించరు, పార్టీ నిర్ణయిస్తుంది. సమిష్టిగా పార్టీ గొప్పగా ఆలోచిస్తుంది. ఎవరు ఎల్పీ లీడర్గా ఉంటే మరి పార్టీకి మంచి జరుగుతుందో, ప్రజలకు మంచి జరుగుతుందో ఆ రకంగా అన్ని కోణాల నుంచి ఆలోచించి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది. పార్టీ తీసుకునే నిర్ణయానికి మేమందరం కట్టుబడి. సో ఇది ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ గారు చెప్పుకొచ్చారు. ఏంటంటే 8 మందిలో ఆల్మోస్ట్ 6 మంది కొత్త వాళ్ళమైనా కానీ అసెంబ్లీలో అక్రమాలు, అన్యాయాల గురించి పోరాడడానికి ఏం కొత్త వాళ్ళం కాదు. సో వాళ్ళకి ధీటుగా మేము ఖచ్చితంగా అన్ని విషయాలు కూడా మాట్లాడతామని చెప్పుకొచ్చారు. అదేవిధంగా పార్టీ అధిష్టానం ఎవరిని శాసనసభ పక్ష నేతగా ఎన్నిక చేస్తారో వాళ్ళని బట్టి మేము చూస్ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి కాస్త టైం పడుతుంది ఎన్నిక విషయంలో. దానికి మేము కాస్త సమయం అయితే తీసుకుంటున్నామని కూడా చెప్పుకొచ్చారు. అదేవిధంగా ఆదిలాబాద్ ని కూడా డెవలప్ చేసే విధంగా వాళ్ళు ముందంజలో ఉంటున్నామని కూడా చెప్పుకొచ్చారు పాయల్ శంకర్ గారు. థ్యాంక్ యూ.